చెప్తా. కర్ణాటక గవర్నమెంట్ టెంపుల్ మీద 10% ట్యాక్స్ ఇంపోజ్ చేసింది. తమిళనాడు గవర్నమెంట్ హిందూ టెంపుల్స్ ఏమైనా జరుపుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అంతెందుకు రామ్ మందిర్ ఇనాగ్రేషన్ చేసే టైంలో టెంపుల్స్ లో స్క్రీన్లు అరేంజ్ చేసుకున్నారు. ఇట్లా పెద్ద పెద్దవి అరేంజ్ చేసుకొని టెంపుల్స్ లో చూస్తారు రామ్ మందిర్ ఇనాగ్రేషన్ చూస్తుంటే ఆ ఇనాగ్రేషన్ ఆపింది తమిళనాడు గవర్నమెంట్. అంత హేటెడ్ ఉన్న తమిళనాడు గవర్నమెంట్ 1000 కిలోల బంగారం మాయం చేసింది. శబరిమల టెంపుల్స్ లో విజయ్ మాల్యా ద్వారానికి పక్క ఉన్న ద్వారపాలకులకి బంగారంతో ప్లేట్లు చేపించిండు. తీసుకుపోయారంట. తీసుకుపోయినాక వచ్చేటప్పుడు అరౌండ్ లైక్ 4.95 kgs ఆఫ్ గోల్డ్ మాయమైపోయింది. కేరళలో ఒక ఊరు ఉంటుంది అనమాట, ఒక పాకిస్తాన్ ముక్కు, అంటే ఆ ఊరు పేరే పాకిస్తాన్ ముక్కు. వాళ్ళకి అంత ప్రేమ పాకిస్తాన్ తోటి. ఇస్కాన్ విలేజ్ ఉండే కుర్మా గ్రామం, అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి విలేజ్ కాల్చేసారు. పిఠాపురం విలేజ్ లో ఎన్ని గనం హిందూ టెంపుల్స్ మీద దాడులైనాయి. హనుమంతుని మొహం మీద కొట్టడము, రథం కాలబెట్టేయడము, దేవుళ్ళ చేతులు కొట్టేయడము, నాన్ స్టాప్ దాడులు చూసినాం కదా. టీటీడీ ఫండ్స్ ఎంత ఘోరంగా మిస్యూజ్ అయినాయి 2019 నుంచి, అది మనందరికీ తెలుసు. ఇది ఎంతవరకు న్యాయం?